హలో హాయ్ నమస్తే. దిస్ ఇస్ సుమ. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కవించకే మనస పార్ట్ 3. సో ఇంతవరకు మనం పార్ట్ 1 అండ్ 2 చూసాం కదా. అందులో మొదటగా సాత్విక గురించి చెప్పుకున్నాం, రెండవ పార్టులో రోహన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పటి వరకు జరిగిన కథలో మనం ఏం తెలుసుకున్నామంటే సాత్వికకు రోహన్ అంటే ఇష్టమని, కానీ రోహన్కి సాత్విక అంటే అస్సలు ఇష్టం లేదు. దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం కదా. మరి సాత్వికేమో రోహన్ కోసం చాలా కష్టమైనా సరే ఎంతో కష్టపడి చదివి రోహన్ చదివే కాలేజీలో సీట్ సంపాదించుకుంది. అలా సంపాదించుకోవడం ఇష్టం లేని రోహన్ మరి సాత్విక తన కాలేజీకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? సాత్విక రోహన్ మనోభావాలు గ్రహించగలుగుతుందా? వాళ్ళిద్దరి స్టోరీ ఏమైంది తెలుసుకుందాం. ఇప్పుడు మనం కవించక మనస పార్ట్ 3లోకి వెళ్దాం. ఢిల్లీ యూనివర్సిటీ. రోహన్ ఇంజనీరింగ్ 3rd ఇయర్లోకి వచ్చాడు. సాత్విక జయేష్లో మొదటి సంవత్సరం. సాత్విక లేడీస్ హాస్టల్లో జాయిన్ అయింది. జయేష్ రోహన్ హాస్టల్లో జాయిన్ అయ్యాడు. రోహన్కి సాత్విక రావడం అస్సలు నచ్చలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు తనకి ఈ కాలేజీలో సీట్ వచ్చిందంటే. జయేష్కి రావడం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. తెలివైన పిల్లాడు. కానీ సాత్వికకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. వేరే ఊరు రావడం కారణం చేత సాత్వికకి జయేష్లకి విడివిడిగా మొబైల్స్ కొనిచ్చారు. రోహన్ ఉన్నాడు కాబట్టి జాయిన్ చేసేటప్పుడు శ్రీధర్ రోహన్కి సాత్విక జయేష్ల బాధ్యతలు అప్పచెప్పాడు. సాత్వికకి రోహన్ దగ్గర విడిగా ఫోన్ ఉందన్న విషయం అప్పటిదాకా తెలియలేదు. అప్పటి వరకు తను రోహన్కి లెటర్స్ మాత్రమే రాసేది. ఇంటికొచ్చాడని తెలిస్తే కాల్స్ చేసేది. సాత్వికకి ఎందుకో ఇదివరకటిలా రోహన్ వెంట పడాలి అనిపించలేదు. సాత్వికకి ఇద్దరి మధ్య గల దూరం స్పష్టమవసాగింది. ఎందుకో తనని రోహన్ దూరం పెడుతున్నాడని మాత్రం అర్థమయ్యింది. అందుకే ఇంక తనని విసిగించకూడదు, తను మాట్లాడినప్పుడే మాట్లాడాలి అని డిసైడ్ చేసుకుంది. డిసైడ్ అయితే అయింది, కానీ జాయిన్ అయిన మొదటి కొన్ని నెలలు తినే మాట్లాడేది. క్యాంపస్లో ఎక్కడ కనబడినా తినే మొదట మాట్లాడేది. తిను ఫ్రెషర్ కాబట్టి ర్యాగింగ్ ఎక్కువ ఉండేది. అందులోనూ మన సాత్విక అందంగా ఉంటుంది. ఇంకా సీనియర్స్ వదులుతారా? జయేష్ని ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ రోహన్ కంటపడితే రోహన్ ఆపేవాడు. కానీ సాత్వికను ఎవరైనా చేస్తుంటే తనకి పట్టనట్లు వెళ్ళిపోయేవాడు. అలా 2-3 సార్లు జరిగేటప్పటికీ సాత్వికకి ఒళ్ళు మండిపోయింది. దాంతో అసలు రోహన్తో మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యింది. అప్పటి నుంచి తనతో డిస్టెన్స్ మెయింటైన్ చేసేది. ఈ ఒక్క రీజనే కాదు, ఇంకొకటి కూడా ఉంది తను రోహన్తో డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. అదేంటంటే ఒకరోజు హాస్టల్లో వీకెండ్ తను తన రూమ్మేట్స్ టిఫిన్ చేసేసాక బట్టలు ఉతుక్కుని వాటిని ఆరేసి ఒక్కొక్కరుగా స్నానాలు చేసేసి అలా మంచాలపై నడుం వాల్చారు. వాళ్ళకి అలవాటు లేని పనుల వల్ల అలసిపోయారు. మరి తప్పదు కదా, హాస్టల్లో ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చేది. అప్పుడే కదా అందరికీ అమ్మ విలువ తెలిసేది. అలా మధ్యాహ్నం భోజనానికి టైం ఉండడంతో ముగ్గురు అలా బెడ్స్ మీదే పడుకుని కబుర్లు చెప్పుకోసాగారు. సనయా దేశ్ముఖ్ మరియు ఖుషి మల్హోత్రా సాత్విక రూమ్మేట్స్ పేర్లు. ఒకరు మహారాష్ట్ర నుంచి వచ్చారు, మరొకరు ఖుషి ఢిల్లీ వాసే. కానీ కాలేజీకి ఇంటికి దూరం ఎక్కువ ఉండడం వల్ల రోజు అంత దూరం రాను పోను 5 గంటల పైన అవుతూ ఉండడంతో హాస్టల్లోనే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. వచ్చిన కొత్తలో ప్రతి వీకెండ్ వెళ్ళిపోయేది. బట్టలు ఉతికే పని ఉండేది కాదు. పైగా వారానికి సరిపడా స్నాక్స్, పికిల్స్, కర్రీస్ అన్నీ తెచ్చుకునేది. ఆ కర్రీస్ 2 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండేవి కాదు. ముగ్గురు పంచుకుని తినేవారు. అలా అలా ఉండగా వీళ్ళ బాండింగ్ పెరిగి ఒక్కొక్కసారి వీకెండ్స్ వీళ్ళతోనే ఉండిపోయేది ఖుషి. ఒక్కొక్కసారి వీళ్ళందరినీ తన ఇంటికి తీసుకుని వెళ్ళేది. అలా ఆ రోజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఖుషి సాత్వికని అడిగింది ఇలా, సాతు, నువ్వు మన సీనియర్తో మాట్లాడుతూ ఉంటావే, ఆ అబ్బాయి నీకెలా తెలుసు అని అడిగింది. అదా, అతను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని చెప్పింది సాత్విక. అవునా, అయితే నీకు ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది కదా. ఏ విషయం ఖుషి? అదే మన సీనియర్ రోహన్ తన క్లాస్మేట్ అన్వికి మధ్య గల లవ్ మ్యాటర్. ఏంటి? ఒక్కసారిగా నమ్మలేనట్లు అడుగుతుంది సాత్విక. నీకు తెలీదా? మన కాలేజీ మొత్తానికి తెలుసు. వాళ్ళ లవ్ స్టోరీ పెద్ద సెన్సేషనల్ తెలుసా. ఫస్ట్ ఇయర్లోనే ఆమెను ప్రేమించాడట రోహన్. తన కోసం ఎవరో సీనియర్ని కొట్టాడట కూడా. అప్పట్లో పెద్ద గొడవ అయింది ఆ ఇష్యూ మీద. ప్రిన్సిపల్ వరకు వెళ్ళిందంట. అప్పుడు కూడా రోహన్ భయపడకుండా
తనదేమి తప్పులేదని, ఆ సీనియరే ర్యాగింగ్ పేరుతో హద్దులు మీరుతున్నాడని కంప్లైంట్ చేశాడు. జూనియర్స్ అందరూ కూడా రోహన్కి సపోర్టుగా ఉండడంతో చేసేదేమీ లేక ఇద్దరిని మందలించి పంపేశారు. నెల రోజుల పాటు కాలేజ్కి రావద్దని సస్పెండ్ చేసి ఇంటికి పంపించేశారు. మరి తర్వాత ఏమైంది? ఆతృత ఆపుకోలేక అడిగింది సనాయ. అప్పుడు కదా మొదలైంది ప్రేమ కదా. ఆ రెబలిజం చూసి అన్వి సీనియర్ లవ్లో పడిపోయిందంట. ఇంకా ఆ తర్వాత ఆ జంట జోలికి ఎవరూ పోలేదట. అంతా చూసినట్టు చెప్తున్నావు, నీకెవరు చెప్పారే అని అడిగింది సనాయ. అంతా వింటూ ఏమీ ప్రశ్నించడానికి కూడా చేతకాని దానిలా ఉండిపోయింది సాత్విక. అదా, మా పక్కింటి అమ్మాయి మనకి సూపర్ సీనియర్, ఇప్పుడు 4th ఇయర్, మొన్న ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పింది అని చెప్పింది. ఇది అంతా వింటూ సాత్విక చాలా బాధతో ఉండిపోయింది. ఇంతలో పక్క రూమ్మేట్స్ వాళ్ళు భోజనానికి వెళ్తూ వీళ్ళని కూడా భోజనానికి రమ్మన్నారు. భోజనం ముందు అయితే కూర్చుంది కానీ సాత్వికకి ఏమీ ముంగిడు పడలేదు. భోజనాలు అయ్యాక అందరూ రూమ్కి వచ్చేసి పడుకున్నారు. సాత్వికకి మాత్రం నిద్ర రాలేదు. ఫ్యాన్ కేసి చూస్తూ ఉండిపోయింది. ఆ పూటే కాదు, తర్వాత చాలా రాత్రుళ్ళు నిద్ర పట్టలేదు సాత్వికకి. నిద్రే కాదు, చాలా రోజుల వరకు మామూలు మనిషి అవలేకపోయింది. ఏదో వ్యధ, ఎవరో గుండెల్ని గుణపంతో గుచ్చుతున్నట్లు విలవెల్లాడిపోయింది. తను ఎందుకు ఇలా ఉందో తనకే తెలియట్లేదు. అలా గడిచిన కొన్ని రోజులకి తనకి సమాధానం దొరికింది తన పరిస్థితికి కారణం ఏంటో. అది తను రోహన్ని ప్రేమిస్తున్నానని తెలుసుకుంది. అందుకే తనకి ఇంత బాధగా ఉంది అని రియలైజ్ అయింది. అప్పటి నుంచి తను రోహన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. అప్పటి నుంచి తనని దూరం పెట్టింది. దూరం అయితే పెట్టింది కానీ దాని ప్రభావం పడింది సాత్వికపైనే. రోహన్కి ఇవేమీ పట్టలేదు. అది గ్రహించిన సాత్విక ఇంకా బాధపడింది. ఆ బాధలోంచే తను సత్యాన్ని కూడా గ్రహించింది. రోహన్ తన పక్క నుంచి వెళ్ళినా కూడా పట్టించుకునేవాడు కాదని, తను మాట్లాడినా మాట్లాడకపోయినా గుర్తించలేదని. అంటే తనకి రోహన్ ఇచ్చిన విలువ ఇంతేనా అని తల్లడిల్లింది. ఆ క్షణం నుంచి తను కూడా తన జీవితంలో రోహన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని మర్చిపోవాలి అనుకుంది. మరి సాత్విక నిజంగానే రోహన్ని మర్చిపోగలిగిందా? వాళ్ళ జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. మీకు గనక నా కథ నచ్చితే తప్పకుండా నన్ను ప్రోత్సహించండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే మళ్ళీ మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.